జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 195 శ్రీమన్నారాయణుని విష్ణు సహస్రనామములలోని కొన్ని నామముల యొక్క అర్థాలను చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజు. ధర్మరాజ, శ్రీమన్నారాయణుడు అంటే విష్ణువే కాదు, విష్ణువు శ్రీమన్నారాయణులోని ఒక భాగం. శ్రీమన్నారాయణుడే విష్ణువు, శ్రీమన్నారాయణుడే బ్రహ్మ, శ్రీమన్నారాయణుడే రుద్రుడు లేదా శంకరుడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడై సృష్టి చేస్తాడు, విష్ణువై స్థితి అంటే సృష్టిని కాపాడుతాడు, శివుడై సృష్టిని లయం చేస్తాడు. 3 కార్యములు చేసేది కూడా శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణ యొక్క 1000 నామాలలో కొన్ని నామాలను నీకు విడమర్చి చెప్తాను, విను. విశ్వం అంటే ఈ విశ్వంలో సృష్టిలో అన్నిటనా ఉండి సృష్టికి ఆది అయినవాడు, ఈ విశ్వానికి అధిపతి అయినవాడు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి. వషట్కార అంటే యజ్ఞస్వరూపుడు. భూతకృత అంటే సర్వభూతములు అంటే జీవులను సృష్టించేవాడు, నాశనము చేయవాడు, కాపాడువాడు. భూత భృత్తు అంటే సర్వజీవులను పోషించువాడు. భూతాత్మ అంటే సర్వజీవులకు ఆత్మగా ఉన్నవాడు. భూతాత్మ అంటే పవిత్ర ఆత్మగా ఉన్నవాడు. పరమాత్మ అంటే నిత్య శుద్ధ బుద్ధ. పరమాత్మ అంటే నిత్య శుద్ధ బుద్ధ్య పరమాత్మ అయి ఉన్నవాడు. అవ్యయుడు అంటే నాశనము లేనివాడు. సాక్షి అంటే సర్వమును చూస్తున్నవాడు. క్షేత్రజ్ఞుడు అంటే ప్రతి శరీరములోన బాసిల్లువాడు. అక్షరుడు అంటే నాశనము లేనివాడు, పరబ్రహ్మ. యోగ అంటే పరమాత్మ, ఆత్మలు కలయికకు కారణము అయినవాడు. నారసింహ వపుహ అంటే శ్రీమన్నారాయణ యొక్క 4వ అవతారమైన ద్వైరూపుడు నారసింహుడు. శ్రీమాన్ అంటే శ్రీ మహాలక్ష్మి, విద్య అధికత గలవాడు. ఐశ్వర్యవంతుడు, ధృతివంతుడు. క్షమ ఓజస్సు తేజస్సులతో సర్వశక్తివంతుడు. పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు అనగా క్షర అక్షరముల కంటే గొప్పవాడు. సర్వుడు అనగా సర్వము తానై ఉన్నవాడు. శర్వుడు అనగా సకల శుభకరుడు, శివతత్వం. స్థానువు అంటే శాశ్వతంగా ఉన్నవాడు, సనాతనుడు, శాశ్వతుడు. భూతాది అనగా సర్వభూతములకు అధిపతి, పంచభూతాలను సృష్టించినవాడు. సంభవుడు అనగా తనను తానే సృష్టించుకొనగలిగినవాడు. భావనుడు అంటే ఇచ్చువాడు, జీవులకు కోరికలు తీర్చువాడు. భర్త అనగా భరించువాడు, సర్వలోకాలను భరించువాడు. ప్రభవుడు సర్వజీవుల ఉత్పత్తికి కారకుడు. ప్రభువు అధిపతి, సర్వలోకాలకు ప్రభువు అధిపతి. ఈశ్వరుడు మహాశక్తి సంపన్నుడు అని అర్థం. షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడు అనగా. స్వయంభూవు అనగా తనంతట తానే ఉద్భవించువాడు. శంభు అంటే శుభకరుడు, శివతత్వం. ఆదిత్యుడు అనగా భూమికి భర్త అయినవాడు. పుష్కరాక్షుడు అనగా తామర పద్మం యొక్క ధనము వంటి నేత్రములు కలవాడు. అనాది నిధనుడు అనగా ఆది మధ్యము అంతము లేనివాడు. ధాత అనగా చరాచర విశ్వమును నిర్ణయించువాడు, పరిపాలించువాడు.
ధరించువాడు. విధాత అనగా అత్యుత్తమ విధానములు గలవాడు, బ్రహ్మస్వరూపము. అప్రమేయుడు అనగా ప్రమాణముల చేత తెలియబడువాడు, నిస్సంగుడు, నిరాకారుడు. హృషీకేశ అనగా హృషీకములకు అధిపతి అనగా ఇంద్రియములకు ప్రభువు. పద్మనాభ అనగా పద్మమును నాభియందు గలవాడు, ఆది నారాయణుడు. విశ్వకర్మ ఈ అనంత చరాచర విశ్వమును నిర్మించువాడు, సృష్టించువాడు. శాశ్వతుడు అన్ని కాలాలలో ఉన్నవాడు, చ్యుతి లేనివాడు. కృష్ణ శ్యామ సుందరుడు, సుందర రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆనందరూపుడు. సర్వమును ఆకర్షించువాడు, సర్వ కళా పరిపూర్ణుడు. భక్తాధీనుడు, ధర్మ రక్షకుడు. ఈశానుడు అనగా సర్వశాసనకర్త. జ్యేష్ఠుడు అనగా అన్నిటికంటే పెద్దవాడు. శ్రేష్ఠుడు అనగా అన్నిటికంటే పెద్దవాడు, ఉత్తముడు, గొప్పవాడు. ప్రజాపతి అనగా ప్రజలు అందరికీ తండ్రి వంటివాడు. హిరణ్య గర్భుడు అనగా హిరణ్యం వంటి గర్భము కలిగి ఉండి తన గర్భములో విశ్వాన్ని, సర్వ లోకాలను కలిగి ఉన్నవాడు. బ్రహ్మాండాన్ని తన కుక్షిలో దాచి ఉన్నవాడు. మాధవుడు, మా అంటే లక్ష్మి, దవుడు అంటే పతి. లక్ష్మీదేవికి పతి, సర్వలోకాలకు అధిపతి, ప్రకృతికి పతి. మధుసూదనుడు మధు కైటబులు అనే రాక్షసులను సంహరించినవాడు. మేధావి అనగా మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని కలవాడు, జ్ఞానము కలవాడు లేదా సర్వజ్ఞాని. విక్రముడు అనగా వామనావతారం, బలిచక్రవర్తిని అణచినవాడు, గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్నవాడు అని అర్థం. సురేషుడు అనగా సురలకు అధిపతి, సురలకు ఈశ్వరుడు, దేవుడు. శరణుడు అనగా తనను శరణు వేడిన వారిని రక్షించువాడు. శరణన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవనివాడు. శర్మ లేదా శర్ముడు అనగా పరమానంద స్వరూపుడు. సంవత్సరుడు అనగా కాల అధిపతి, కాలానికి అధిపతి లేదా కాలస్వరూపుడు. అజుడు అనగా పుట్టుక లేనివాడు. సర్వేశ్వరుడు అనగా సర్వదేవతలలోనూ శ్రేష్ఠుడు, ఉత్తముడు. సిద్ధుడు అనగా సర్వసిద్ధులు కలిగి ఉన్నవాడు. అచ్యుతుడు అనగా చ్యుతి లేనివాడు అనగా నాశనము లేనివాడు, శాశ్వతుడు. అమేయుడు అనగా ఇంత అని చెప్పడానికి వీలు లేదు, అపరిమితమైన వాడు. సత్యుడు అనగా సర్వకాలాలలో ఉన్నవాడు, నిజమైనవాడు. పుండరీకాక్షుడు తామర రేకుల వంటి కను నేత్రములు గలవాడు, అందమైనవాడు. రుద్రుడు అనగా ప్రళయాంతములో సృష్టిని నాశనము చేయువాడు, లయము చేయువాడు. సర్వయోని సర్వజీవులకు ఉత్పత్తికి కారణము అయినవాడు, గర్భధారణకు కారణము అయినవాడు. చేతన బీజ రూపాన్ని కలిగినవాడు. అమృతుడు అంటే మరణము లేనివాడు, జర ముసలితనము లేనివాడు, ఎన్నడూ ఒకే విధముగా ఉండువాడు. శాశ్వత స్థాను అనగా 3 కాలాలలో కూడా ఉన్నవాడు. విశ్వక్షేణ అంటే చూపుతోనే సర్వ రాక్షసులను సంహరించగల శక్తివంతుడు. మరియు విశ్వక్షేణ అంటే శ్రీమన్నారాయణ యొక్క ధ్వజం.
సర్వ సైన్యాధికారి. జనార్దన అంటే ధర్మ కార్యక్రమములు ఆచరించి తనను ఆశ్రయించు వారి ధర్మ కార్యములను సఫలము చేసి వారికి కామ్యార్థములను ప్రసాదించువాడు. మేధుడు అనగా జ్ఞానము, జ్ఞాన సంపన్నుడు, జ్ఞాన భాండారము లేదా వేదసారము. ఇతడినే వేదుడు అంటారు. మేధుడు లేదా వేదుడు, వేదుడియే సరి అయిన పదం. లోకాధ్యక్ష అనగా సర్వలోకములకు విశ్వానికి అధ్యక్షుడు లేదా మహేశ్వరుడు. సురాధ్యక్ష సర్వదేవతలకు కూడా అధిపతి, అధ్యక్షుడు, ప్రభువు. ధర్మాధ్యక్షుడు అనగా జీవులు చేయు ధర్మ కార్యాలకు ఫలితాన్ని ఇచ్చువాడు. చతుర్భుజుడు 4 చేతులలో శంకు, చక్రము, ధనస్సు, శారంగము కలిగి ఉన్నవాడు. భోక్త అనగా భోజన రూపమైనటువంటి ప్రకృతి, మాయా పురుష రూపాన్ని ధరించువాడు. అనగుడు అనగా పాపరహితుడు. విజయుడు అనగా ప్రకృతిని జయించినవాడు. జ్ఞాన ఐశ్వర్య శక్తులతో విశ్వాన్ని జయించువాడు. ఉపేంద్రుడు అనగా ఇంద్రుని కంటే చిన్నవాడు, ఇంద్రుని కంటే పైనున్నవాడు. వామనుడు అనగా వామనావతారములో ఉన్నటువంటి విక్రముడు, చిన్న రూపము గలవాడు. అమోఘుడు అనగా శ్రీహరి ప్రయత్నాలు అన్నీ అమోఘమైనవి, గొప్పవి, అవన్నీ కూడా వ్యర్థ రహితాలు. శ్రీనివాస అంటే శ్రీదేవికి నిత్య నివాసి. అనిరుద్ధ అంటే నిరోధించగల శక్తి గలవారు ఎవరూ లేరు. గోవింద అంటే గో అనగా భూమి, భూమిపై గల పాపాత్ములను హరించువాడు. గో అనగా భూమిపై ఉన్న వారిని ఆనందంలో ఉంచువాడు. మానవుని మనక్షేత్రమునందు దుష్ట బీజములను నాశనము చేసి చిత్, అచిత్ లేదా సత్, చిత్తు ఆనందాలను ఇచ్చువాడు. గాన గోవిందుడు. గౌ అంటే గోవు. గోపాలునిగా బృందావనములో గోవులను ఆనందపరచువాడు. గో పాలన యందు ఆనందం పొందువాడు గోపాలుడు, గోవిందుడు. ధరణీధరుడు అనగా ఆదిశేషుని రూపాన, అష్టదిగ్గజాల రూపాన, ఆది కూర్మం రూపాన భూమిని ధరించువాడు గనుక ధరణీధరుడు. నారాయణ అనగా నరుడు అనగా ఆత్మ అని పేరు. ఆత్మ నుండియే ఆకాశము మొదలగా గల అన్ని సృష్టింపబడుట వలన వీటి అన్నిటినీ నారములు లేదా జలము అంటారు. అట్టి నారములకు, జలములకు నిలయుడు లేదా నారములలో ఉన్నవాడు. ఇంకా నారములు అంటే జీవ సముదాయము అని కూడా అర్థము. వీటికి ఆశ్రయం ఇచ్చినవాడు, వీటిలో ఆశ్రయం పొందినవాడు గనుక నారాయణుడు. లేదా సంక్షిప్తముగా నారములలో ఉండేవాడు అంటే నీళ్ళలో ఉండేవాడు కనుక నారాయణుడు. సిద్ధార్థుడు అనగా అన్ని కోర్కెలు తీరినవాడు, అన్నీ సిద్ధించుకున్నవాడు. ఇంకా ఆయన కోరదగినది, పొందదగినది ఏదీనూ లేదు, అతడే సిద్ధార్థుడు. వృషాహి అనగా వృష అంటే ధర్మము, యజ్ఞము, యజ్ఞములకు ఫలమును ఇచ్చేవాడు. ప్రభువు శ్రీహరి సర్వలోకములకు విశ్వానికి అధిపతి, సర్వేశ్వరుడు, ప్రభువు. అతడే
సర్వశక్తిమంతుడు. శిఖండి అనగా నెమలి పింఛమును ధరించున్నవాడు. శిఖండి. శిఖ పింఛ మౌలి శిఖండి. మహీధరుడు భూమిని ధరించి ఉన్నవాడు. అచ్యుతుడు అనగా ఆత్మతత్వం నుండి చ్యుతి లేనివాడు. తన మహిమ నుండి చ్యుతి లేనివాడు. తనను నమ్మిన భక్తులకు చ్యుతి రానీయనివాడు. నాశనము లేనివాడు. స్కందుడు అమృత రూపమున విస్తరించి ఉన్నవాడు. అమృత వాయు రూపమున విస్తరించి ఉన్నవాడు. దేవ సైన్యాలకు దిశ నిర్దేత. వరదుడు అనగా తనను ఆశ్రయించి ఉన్న వారిని భక్తులకు వరములు ఇచ్చి కాపాడువాడు. అశోకుడు అనగా శోకము లేనివాడు. ఇంకా శోక మోహములు రెండూ లేనివాడు. శౌరి అనగా వసుదేవుని తండ్రియకు సూరసేనునికి వంశములో పుట్టినవాడు కనుక శౌరి కృష్ణుడు. అరవిందాక్షుడు తామర పువ్వుల రేకుల వంటి నేత్రములు గల అందగాడు. దామోదరుడు అనగా దామము తాడు. ఉదరముపై తాడుతో తల్లితో కట్టించుకొని రాకటి రోలును ఈడ్చుకొని వెళ్ళి 2 మద్ది చెట్లను తోసి వారికి శాప విమోచన కలిగించిన వాడు దామోదరుడు. పరమేశ్వరుడు పరమేశ్వర అనగా ఈశ్వరులకు సర్వదేవతలకు ఈశ్వరుడు కనుకనే పరమేశ్వరుడు. రామ అనగా నారాయణ మంత్రములోని రాను పంచాక్షరి మంత్రములోని మాను కలిపి రామ అని నామకరణము రామాయణములో దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారునికి వశిష్ఠుల వారు పెట్టిన నామము. రామ అంటే శుభకరం. ధర్మ లేదా ధర్మం అన్నది హైందవ ఇతిహాసాలలో హిందూ సంప్రదాయాలలో పవిత్రమైనటువంటి పదము. ధారయతీతి ధర్మ అంటే దేని కారణం వల్ల ఒక పదార్థము నిలిచి ఉండును అది దాని ధర్మము అని చెప్పబడును. శ్రీహరి ధర్మపరులను గాచును గనుక అతనికి ధర్మ అనే పేరు వచ్చింది. పురుష అనగా మానవ శరీరమునకు పేరు పురుషుడు అని. ఆ శరీరంలో నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మయే పురుష అంటారు. ఆ ఆత్మయే పరమాత్మ. ప్రణవుడు అనగా నారాయణుడే ప్రణవ శబ్దం, ప్రణవం, ఓంకారం. అదోక్షజ అనగా తన దివ్యత్వం నుంచి ఎన్నడూ పడిపోనివాడు. కింది 7 లోకాలు, పైనున్న 7 లోకాలు, వీటికి అతడు ఎప్పుడు వాటి నుంచి దిగజారిపోయినవాడు. సుదర్శన అనగా తన భక్తులకు త్వరగా దర్శనము ఇచ్చువాడు. సుందరంగా దర్శనము ఇచ్చువాడు శ్రీహరి. కాలుడు అనగా కాల స్వరూపుడు, పరమేష్ఠీ స్వరూపుడు, పరమ శ్రేష్టముగు స్వకీయమైన మహిమ చేత హృదయాకాశములో నున్నవాడు. మహాభోగ సర్వభోగములను అనుభవించువాడు, భక్తులకు సర్వభోగములను ప్రసాదించువాడు. సర్వజ్ఞ అనగా సర్వజ్ఞానమును కలిగి ఉన్నవాడు, సర్వము తెలిసినవాడు పరమాత్మ. మనోహర లేదా మనోహరుడు చిత్తమును దోచుకునివాడు, మనస్సును హరించువాడు. వత్సలుడు లేదా భక్తవత్సలుడు అనగా తల్లికి తన బిడ్డపై ఎంత వాత్సల్యము ప్రేమ ఉంటుందో
అంతటి ప్రేమ వాత్సల్యము తన భక్తులపై ఉన్నవాడు శ్రీహరి. రత్నగర్భుడు అనగా సముద్రము శ్రీహరి యొక్క విభూతిగా ఉన్నది గనుక శ్రీహరి రత్నగర్భుడు. విధాత సర్వము ధరించువాడు. ధారమూర్తి శేషుడును వరాహమును దిగ్గజాలను ధరించి ఉన్నవాడు. ఆదిదేవ లేదా ఆదిదేవుడు అందరి దేవుళ్ళ కంటే ముందు ఉన్నవాడు, అందరికంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. మహాదేవుడు అనగా దేవుళ్ళు లేదా దైవములు అన్నిటికంటే గొప్పవాడు అనగా శివుడు వల్లే నారాయణుడు మహాదేవుడు. సత్యధర్ముడు సత్యానికి ధర్మానికి మూలమైన వాడు, రక్షకుడు. ఉత్తమ ధర్మాలైన అహింస, సత్యము, శౌచము, కరుణ, ప్రేమ, త్యాగము, శౌచములకు విధాన నిర్ణయ అధిపతి. త్రివిక్రమ అనగా విక్రమ అనగా పాదములు. త్రివిక్రమ అనగా 3 పాదములతో భూమిని కొలిసినవాడు, ఆకాశాన్ని కొలిసినవాడు, బలిచక్రవర్తి గర్వాన్ని అణిచినవాడు. కృష్ణ అంటే నల్లనివాడు లేదా నీలి మేఘశ్యామ రంగు గలవాడు. కృష్ణ అంటే సచ్చిదానంద ఘనరూపం. కృష్ణ అంటే శాశ్వతానందము కలిగించువాడు. కృష్ణ అంటే అనంతమైన రూపం గలవాడు, అనంత రూపుడు. కృష్ణ అంటే చెయ్యి ఎత్తి నమస్కరిస్తే వెంటనే వారిని రక్షించు స్వభావము గలవాడు. హలాయుధుడు లేదా హలాయుధ అనగా నాగలిని ఆయుధముగా గలవాడు. శ్రీకృష్ణుని అన్న బలరాముడు. వనమాలి అనగా వైజయంతి మాలను సదా మెడలో ధరించువాడు శ్రీహరి. గోపతి అనగా గో అంటే భూమి, గో అనగా భూదేవి, పతి అంటే భర్త, భూదేవికి భర్త అయినవాడు. ఇంకా వేదములకు ఇంద్రియాలకు అధిపతి అయినవాడు అని కూడా అర్థమున్నది. గోహిత అనగా గోవులకు హితము చేయువాడు, మేలు చేయువాడు. శివ అనగా శుభకరుడు. శివుడే నారాయణుడు, నారాయణుడే శివుడు అని అర్థం. శ్రీపతి, శ్రీ అనగా మహాలక్ష్మి, పతి అంటే భర్త, మహాలక్ష్మికి పతి అయినవాడు. శ్రీధరుడు అనగా లక్ష్మీదేవుని ధరించి ఉన్నవాడు. శ్రేయ అనగా మోక్షప్రదాత. అర్చిత అనగా వేదముల చేత, మహర్షుల చేత, యోగుల చేత అర్చింపబడువాడు. ప్రద్యుమ్న అనగా విశేష ధనము ఐశ్వర్యము గలవాడు. తన్ను ఆశ్రయించే వారికి ఐశ్వర్యము ధనమును ప్రసాదించగలవాడు. కేశవుడు అనగా సుందరమైన కేశములతో భాసిల్లువాడు. తన దివ్య కిరణముల చేత సూర్యచంద్రులను భాసిల్లజేసి వెలుగొందించువాడు. ఇంకా కేశవ అంటే కేశిని అనే దుష్ట రాక్షసుడిని సంహరించినవాడు శ్రీహరి. హరి అనగా సంసార భయాన్ని, సంసార సాగరాన్ని హరించువాడు. హరి అనగా మానవుని పాతకములను హరించువాడు. హరి లేదా శ్రీహరి అనగా మానవుని భవబంధాలను హరించి మోక్షాన్ని ప్రసాదించువాడు. బ్రహ్మ అంటే అన్నిటికంటే స్థూల రూపుడు, సృష్టికర్త. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. వాసుదేవ లేదా వాసుదేవుడు అనగా వాసుదేవుడు అనునతడు శ్రీకృష్ణ పరమాత్మ.
వసుదేవునికి కుమారుడు అయి జన్మించిన వాడు వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ. వసుదకు అంటే భూమికి భర్త గనుక వాసుదేవుడు. సర్వభూతముల యందు తాను ఆత్మగా నిలిచి ఉన్నవాడు గనుక వాసుదేవుడు. సూరసేనుడు అనగా సూర్యులంతా తన శానలో ఉండువారు లేదా అతని తాత పేరుతో వెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ. లోకనాథుడు అనగా సర్వలోకములకు నాథుడు. భక్త వత్సలుడు లేదా భక్తుల పాలిటి కల్పవృక్షము, భక్తులకు నిధి. తన భక్తులే తనకు అన్నింటికంట మిక్కిలి ఇష్టము అని భావించేవాడు లోకనాథు. చతురాత్మ అనగా 4 తత్వములైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు అను 4తో అంతఃకరణముగా రూపముగా ఉన్నవాడు. అంటే అంతఃకరణములో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిగి ఉన్నవాడు. దుర్గా అనగా శ్రీహరి దుర్గుడు. ఎందుకంటే పాపాత్ములు అతడిని చేరుకొనలేరు, దుర్మార్గులు అతడిని చేరుకోలేరు, అందుకోలేరు. మరియు తన భక్తుల యొక్క దుర్గతిని పోగొట్టువాడు శ్రీహరి కనుక అతడు దుర్గుడు. యోగీశ్వరుడు అనగా సర్వయోగములకు అధిపతి, గొప్ప యోగి, యోగులకే యోగి, సర్వయోగములు కలవాడు, సర్వయోగములకు అతడే అధిపతి అయినవాడు. విరోచన లేదా విరోచనుడు అనగా భక్తులు తనను ఏ రూపములో ఆరాధిస్తే కొలిస్తే వారికి ఆ రూపములో ప్రత్యక్షమై వారి కోర్కెలు తీర్చువాడు విరోచనుడు. అనంత లేదా అనంతుడు అనగా పరిచ్ఛేదము, చ్యుతి, అంతము లేనివాడు. వైఖానస అనగా భూమిని చీల్చుకొని వరాహ రూపములో లోనికి వెళ్ళిన శ్రీహరి. హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించినటువంటి వాడు గనుక అతడు వైఖానసుడు అని పేరు. ధర్మరాజా 14 భువనభాండములకు అధిపతి ఆ శ్రీహరియే. బుద్ధి, జ్ఞానము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్తత్వం, శక్తి, తేజస్సు, ధైర్యము, శరీరము, ఆత్మ ఇవన్నీ కూడా ఆ వాసుదేవునిలో నిక్షిప్తమై ఉన్నవి. వేదములు, వేదసారములు, సాంఖ్యశాస్త్రము, వేదసారము, ధర్మము, యోగశాస్త్రము, ముక్తి మార్గములు అన్నీ కూడా వాసుదేవుడిలోనే నిక్షిప్తమై ఉన్నవి. కవిత్వము, శిల్పము, వేదము, నృత్యము, నాట్యము, శిల్పము, వేదము, ఇతిహాసములు, కర్మలు అన్నీ కూడా జనార్దనుని నుండే ఉద్భవించును. శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు, శ్రీ మహావిష్ణువు అతడే మహాభూతం అనగా మహాదైవం, అధిదైవం. అతని సంకల్పము లేనిదే గడ్డి పోచైనను కదలదు. శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రములు చేసిన వారు విశేష పుణ్యఫలాన్ని పొందుతారు. గనుక ఎవరైతే శ్రీ మహావిష్ణువుపై నమ్మకం ఉండి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు ఉదయాన్నే స్నానము చేసి తిలకధారణ చేసి భక్తితో పఠిస్తారో వారు ఉత్తమ ఫలితాలను తప్పగా పొందుతారు. అట్టి వారిని ఇతరులు మోసగించలేరు, వారిని పాపములు దరిచేరవు. వారిని ఎల్లవేళలా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం రక్షిస్తూ ఉంటుంది అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.